మూత్రకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని 50 ఏళ్లు దాటిన వృద్ధులు ఏటా తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలని ప్రముఖ మూత్రకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు సూచించారు. వాకర్స్ క్లబ్ తెనాలి జూన్ జూలై నెలల సమావేశం ఆదివారం సాయంత్రం స్థానిక కవిరాజు పార్కులోని వీజీకే భవన్లో నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకట్రత్నం అధ్యక్షత వహించారు. డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు మూత్రకోశ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు. కిడ్నీ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారని చెబుతూ కిడ్నీ ఇన్ఫెక్షన్ను త్వరగా గుర్తిస్తే మందులతో నయం చేసుకోవచ్చని, క్రియాటిన్ పెరిగితే డయాలసిస్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రోస్టేట్ గ్రంథి కూడా వయసు పెరిగే కొద్దీ పెరుగుతుందని చెబుతూ ఆ పరీక్ష కూడా అవసరమన్నారు. రాత్రిపూట పడుకున్న తర్వాత 2 లేక 3 సార్లు మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తే యూరాలజీ డాక్టర్ను కలవటం మంచిదన్నారు. క్లబ్ కార్యదర్శి కడియాల రవిబాబు స్వాగతం పలికారు. త్రిపురనేని రత్తయ్య, అబ్బయ్య, నరసయ్య, రంగారావు, ఈదర పూర్ణచంద్, అమరేంద్ర, ప్రసాదరావు, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ మనందరికీ తెలుసు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పైసా ఖర్చు లేనటువంటిది నడక. మనం డాక్టర్ దగ్గరికి వెళితే ఖర్చు అవుతుంది, కానీ నడవడానికి మాత్రం ఏమాత్రం ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. కనుక మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే వ్యాయామం, చిన్నపాటి వ్యాయామాలు చేసుకుంటూ నడకను మాత్రం వదిలిపెట్టకుండా కనుకుంటే చాలా రకాలైనటువంటి అనారోగ్యాల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటిది. ఇవాళ మన తెనాల్లో కనుక చూస్తే చాలా అవేర్నెస్ వచ్చింది నడక మీద. మార్నింగ్ కనుక చూస్తే ఉదయం 4:30 నుంచి 8 గంటల్లోపు కనుక చూస్తే పార్కుల్లో కానివ్వండి, రోడ్లంట కానీ చాలామంది స్త్రీ పురుషులు నడక ప్రాధాన్యతను గమనించి ఎక్కువ మంది వాళ్ళ నడక నడుస్తున్నారు. ఎందుకంటే ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కనుక నడకను మాత్రం మనం వదలకుండా కంటిన్యూ కనుక చేస్తుంటే మనం చాలా వాటి నుంచి రుగ్మతల నుంచి బయటపడవచ్చు. యూరిన్లో దీంట్లో మెయిన్ ఏంటంటే ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్గా రాళ్ళు కానీ ఏమైనా చిన్న రాళ్ళు కానీ ఏమైనా అడ్డుపడినప్పుడు మాత్రమే సింప్టమ్స్ అనేది కనపడతాయి. దాంట్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా చిన్న యాంటీబయాటిక్స్ సరిపోతుంది. వాటిలో నొప్పి వచ్చి కిడ్నీ ఉట్టింది అంటే మెయిన్లీ ఈ గొట్టం అనేది సన్నబడిందని అర్థం, లేదా ఈ గొట్టం అడ్డుగా ఏమైనా కొడుకు పెరుగుతుందని అర్థం, లేదా ఏమైనా గాయ అడ్డుపడిందని అర్థం. షుగర్ పేషెంట్లో ఏమవుతుందంటే ఈ కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయండి. ఆ నెఫ్రాన్స్ ఏమవుతాయంటే కుళ్ళిపోయి అవే దీంట్లో వచ్చిన జాగ్రత్తకి వెళ్ళాం. అలా రావడం వల్ల ఏంటంటే రాయిగానే జస్ట్ మనకి రాయికి ఎలా రిజిస్ట్రేషన్ అవుతుందో, నొప్పి ఎలా అవుతుందో, జ్వరాలు ఎలా వస్తాయో సేమ్ దీనికి కూడా అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అప్పుడు మన ఎమర్జెన్సీగా స్టెంట్ ఇవన్నీ మినిమం అంటే స్టెంట్ అంటే కార్డియాక్ స్టెంటింగ్ లాగా ఉంచుకోవద్దండి. జస్ట్ అది 10 minutes ప్రొసీజర్. పొద్దున్నే అవుతుంది, ఒక 1 గంట హాస్పిటల్లో ఉంటారు, హ్యాపీ ఇంటికి కూడా